అయితే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి. అంతేగా? నాకిష్టమే. ఈరోజు శీర్షిక విదేశాల్లో చదువుకోవాలని రెడీ అవుతున్న అమ్మాయిల కోసం. అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? నాది నాటకం అని అర్థం అయిపోయిందా? హలో ఎవరు? పారిజాతం ఎలా ఉన్నావు పారిజాతం? నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఒకసారి కలుద్దామా? కొంచెం ఇంపార్టెంట్ విషయం ఉంది. హలో నీకు ఇంకా ఈ 2 నిమిషాల అలవాటు పోలేదా పారిజాతం? సరే, ఎక్కడ రమ్మంటారో చెప్పండి, వస్తాను. ఇన్నేళ్ల తర్వాత ఈయన ఎందుకు చేసినట్టు? ఏంటి ఇన్నేళ్ల తర్వాత? ఒకసారి నీతో మాట్లాడాలనిపించింది. అంతా ఓకేనా? ఆ రోజు మనం విడిపోయాక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ పెళ్లి చేశారు మా ఇంట్లో. తన పేరు సుప్రజ. దురదృష్టం ఏమిటంటే మాకు పిల్లలు లేరు. ఆనందంగానే ఉన్నాం, కానీ రీసెంట్గా ఆమె చనిపోయింది. సారీ రాజారాం. ఉద్యోగం చేసి కొద్దిగా గొప్ప సంపాదించాను. అది ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు. మల్లికి నా తరపున నేను దాచుకున్న డబ్బుని ఇద్దామనుకుంటున్నాను. ఏమంటావు? అక్కర్లేదు, మాకెవరి డబ్బు అవసరం లేదు. మేం బాగానే ఉన్నాం. నీ విషయంలో చేసింది తప్పే. నన్ను ఈ రోజుకి చంపేస్తోంది పారిజాతం. ఇదైనా చేస్తే మనసు కొంచెం కుదిరిపడుతుంది. నాకైతే ఇష్టం లేదు. కానీ దానికి ఇష్టమైతే నువ్వు దానికే ఇవ్వు. కానీ దానికి నువ్వంటే చెప్పలేనంత కోపం. కొంచెం టైం తీసుకుని నేనే దానికి చెప్పి చూస్తాను. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు. ఇప్పుడైనా ఇది చెప్పాలనిపించింది. నేను బయలుదేరుతాను రాజారాం. నన్ను ఇప్పటికైనా క్షమించు పారిజాతం. నువ్వు తప్పు చేయలేదు రాజారాం, కానీ తప్పు జరుగుతుంటే దాన్ని ఆపలేదు. మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం. నీకెవరూ లేరనుకోకు, మేమున్నాం. టైం చూసుకుని మళ్ళీతో నేను మాట్లాడతాను. కాఫీ ఏమన్నా తాగుదామా? చాలా ఏళ్ళైంది. లేదు రాజారాం, నా కూతురు లేనప్పుడు బయట ఏమీ తినను తాగను. అలా అలవాటైపోయింది.
ఏమనుకోవద్దు. ఉంటాను. ఏంటే అనుకున్నది ఏం అవ్వట్లేదు. ప్లాన్ బి చెప్తా మళ్ళీ. అప్లై చేసేయ్. ఫస్ట్ రామారావు నంబర్ బ్లాక్ చేసేయ్. నీకు మరీ అంత గిల్టీగా ఉంటే సారీయో థ్యాంక్సో చెప్పేసి వదిలే. లైట్ తీసుకో. ఇప్పుడు ప్లాన్ బి. ఒక 2-3 వీక్స్ తర్వాత మీ అమ్మ దగ్గరికి వెళ్ళి రామారావు దుబాయ్ వెళ్ళిపోయాడు, నిన్ను వదిలేసి నిన్ను చీట్ చేశాడని చెప్పే. నెక్స్ట్ 6 మంత్స్ వరకు మీ అమ్మ ఈ టాపికే తీసుకురాదు. అలా చేస్తే రామారావు బ్యాడ్ అయిపోతాడు కదా. హూ కేర్స్? మనం ఫస్ట్ నుంచి అనుకుంటుంది అదే కదా, అదే చెయ్యి. మళ్ళీ కాల్ ఆన్సర్ చేయవేంటి? అంత ఓకేనా? రామారావు, ఇంక నువ్వు నాకు కాల్ చేయకు. మన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను సేవ్ అవ్వాలంటే మా అమ్మకి నువ్వు మోసం చేసి దుబాయ్ వెళ్ళిపోయావని చెప్పాలి. నాకు ఇంకో ఆప్షన్ లేదు. ఐఎమ్ సారీ రామారావు. మేబీ ఇదే మనం లాస్ట్ కలవడం, మాట్లాడుకోవడం అవ్వచ్చు. ఈ మళ్ళీ ఏవో తింగర పనులు చేస్తోంది. ఆ వచ్చినవాడు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్లాగే ఉన్నాడు. ఇదే దుబాయ్ అని అదని కథలు పడుతోంది. కనుక్కో పారిజాతం మెల్లిగా. ఉండండి, మీకు ఫోటో పంపిస్తాను అబ్బాయిది. కుర్రాడు బాగానే ఉన్నాడు మరి. సాఫ్ట్‌వేర్ వాళ్ళనే ఉన్నాడు. ఇదే తిక్క వేషాలేస్తోంది. నాటకాలు ఆడుతోంది. నాకేం తెలీదనుకుంటోంది. 2 రోజులు పోతే అదే చెప్తుందిలేండి. పెళ్లి విషయం కొంచెం ఆలోచించుకుని చెయ్యాలి. పర్వాలేదు. ఇంకా మీ విషయం మాట్లాడలేదు, మాట్లాడతాను. మీరేం కంగారు పడకండి. మళ్ళీ మళ్ళీ రామారావుని మన ఇంటికి రమ్మను. చూసి చాలా రోజులైంది. మళ్ళీ ఏమైంది దీనికి? అది కాదమ్మా, రామారావు నన్ను చీట్ చేసి దుబాయ్ వెళ్ళిపోయాడు. అది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే సైలెంట్గా ఉన్నా. ఏ మళ్ళీ ఆగవే. ఏమైంది? ఏం లేదు. అసలేమైంది? ఏం లేదన్నానా, నన్ను కొంచెం వదిలే.
అమ్మా నీకు అబద్ధం చెప్పా. రామారావు నన్నేం చీట్ చేయలేదు. చాలా మంచోడు. ఇదంతా నేను ఆడిన నాటకం. నువ్వు పెళ్ళి పెళ్ళి అంటున్నావని అది తప్పించుకోవడానికి. సరే, ఇదంతా నాటకం అయితే చీట్ చేశాడని చెప్పేశావు కదా, అయిపోయింది కదా. నేను నిజమని నమ్ముంటే నేను కొన్నేళ్ళ దాకా డిస్టర్బ్ చేసేదాన్ని కాదు కదా. మళ్ళీ వెనక్కొచ్చి రామారావు అలాంటి వాడు కాదని ఎందుకు చెప్పావు? అమ్మా రామారావుని ఎవరైనా బ్లేమ్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. అందుకే నిజం చెప్పేశా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి శైలు 23 మంది లిస్టు చేస్తే అందులో లేనివాడినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? అది కాదమ్మా, రామారావు అంటే నాకు ఇష్టమే. కానీ నా తోట అమ్మాయిలను చూస్తున్నాక ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. వాడు బెటరా వీడు బెటరా అని. నా డౌట్ ఏంటంటే రామారావు నన్ను బాగా చూసుకోపోతే, ఒకవేళ రామారావు కన్నా బెటర్ వాడు వస్తే? పిచ్చిదానా, ఏం కావాలో తెలియనప్పుడు ఆప్షన్స్ పెట్టుకుంటారు. నీకేం కావాలో తెలుసు, ఇంకా ఆప్షన్స్ అక్కర్లేదు. అయినా రామారావు మీద నీకు నమ్మకం ఉంది, అది నాకు తెలుస్తుంది. అందుకే వేరే ఆప్షన్స్ పెట్టుకో, ఇంకెక్కువ ఆలోచించుకో. ఒక విషయం గుర్తుపెట్టుకో, మళ్ళీ మనుషులు మన జీవితాల్లో ఉంటేనే బాగుంటుంది, జ్ఞాపకాల్లో కాదు. రామారావు మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడు. నేను ఇప్పుడు యాక్టింగ్ చేయట్లేదు మళ్ళీ. ఇష్టం వచ్చినట్టు పొగరగా మాట్లాడాలి మా అమ్మ దగ్గర. నీకు కూడా అలానే ఉందా? రామారావు, నేను మాట్లాడొద్దంటే నాతో మాట్లాడడం మానేస్తావా? మీ ఇంట్లో ఫ్రెండ్ అని చెప్పినా మాట్లాడేవాన్నేమో గానీ చీటర్ అని చెప్తే ఇంకేం మాట్లాడను. నాకు ఫీలింగ్స్ ఉండవా మళ్ళీ? అరే రామా, నేను చెప్పేది విను కొంచెం. మా అమ్మతో నీ గురించి అలా చెప్పలేదు నేను. నిజంగానే చెప్పలేకపోయా. అసలేం జరిగిందో చెప్తా విను. ఫస్ట్ అయితే చెప్పా, నిజం చెప్తున్నా చెప్పేశా. కానీ నాకు నచ్చక మళ్ళీ వెళ్ళి నిజం చెప్పేశా. నాకు అమ్మ నీ గురించి బ్యాడ్గా అనుకోవడం నచ్చలేదు, అందుకే చెప్పేశా. అమ్మాయి కాదు, ఎవరనుకున్నా నాకు నచ్చదు. మనం పెళ్లి చేసుకుందామా మళ్ళీ?
మనం పెళ్లి చేసుకుందామా మళ్ళీ? నేను తనతో మాట్లాడతాను రాజారాం, కంగారు పడుకు. అది అసలే కన్ఫ్యూజన్లో ఉంది. ఆ, అలాగే నేను తొందరలో మాట్లాడి చెప్తాను. ఈ మల్లితో ఏం చెప్పాలో ఏంటో. హలో. రామారావు, చార్మినార్ దగ్గరికి వెళ్దామా ఈరోజు? చూసి చాలా రోజులైంది. ఈరోజు ఆఫీస్ లేట్ అవుద్ది, మళ్ళీ సాటర్డే వెళ్దాం. అవునా, సరేలే. శైలు వస్తుందేమో అడుగుతా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. ఏంటి సార్ కొత్తగా జాగ్రత్తలు చెప్తున్నారా? అది అంతేలే. ఉంటా, చిన్న వర్క్లో ఉన్నా. బాయ్. ఓకే. శైలుకు చేద్దాం. శైలు, చార్మినార్కి వెళ్దాం పద. ఇప్పుడు చార్మినార్ ఏంటే? రామారావుని అడిగా, పెద్ద వర్క్ ఉందని పోస్ కొడుతున్నాడు. మనం పోదాం పద. సర్లే, 15 minutesలో రెడీ అవుతా, అప్పుడు ఫోన్ చేస్తా. సరేనే, చెయ్యి. సాటర్డే అంటే జస్ట్ 2 days కదా, పాపం వర్క్లో ఉన్నాడుగా. సాటర్డే వెళ్దాంలే, మా ఫ్రెండ్ కూడా బిజీ అంట. సరే, సాటర్డే మార్నింగే వెళ్దాం, త్వరగా వచ్చేద్దాం. ఓకే. ఇది స్టార్ట్ అయిపోతుందేమో. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా, ఒక 20 minutesలో వస్తాను. ఇప్పుడు వద్దులేవే, కొంచెం హెడేక్గా ఉంది. నిజం చెప్పవే. నాకు రామారావుతో వెళ్ళాలని ఉంది. అమ్మ తల్లి, నీకో నమస్కారం. ఇంకోసారి అడిగేవంటే తంతాను. సారీ శైలు. సర్లే, మనం ఎప్పుడు వెళ్ళేదేగా, నువ్వు వెళ్ళిరా మీ రామారావుతో. థ్యాంక్సే. సర్లే.
అసలు ఐశ్వర్య నిన్నెందుకు వదిలేసింది? ఏముంది, నేను లైఫ్లో ఏం సాధించలేనని, నా శాలరీతో తన్ని పోషించలేనని. ఇప్పుడు నా పరిస్థితి అంతేనా? నా డెసిషన్ కరెక్టేనా? వీడు నన్ను బాగా చూసుకుంటాడా? రా. ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదు. అమ్మా, రాజారాం ఎవరమ్మా? అదే నీకు ఎన్నాళ్ళ నుంచో చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ. అతని వల్లే కదమ్మా నువ్వు ఇన్ని కష్టాలు పడింది. ఇప్పుడేదో వచ్చి ఎమోషనల్ గా మాట్లాడితే ఫ్రెండ్ అయిపోతావా మళ్ళీ? అయినా నాకెవరాస్తే అక్కర్లేదు. నా లైఫ్ నేను చూసుకోగలను. మళ్ళీ నేను చెప్పేది విను. మళ్ళీ ఓసారి నేను చెప్పేది వినవే. మళ్ళీ మళ్ళీ తలుపు తీ. మళ్ళీ మళ్ళీ తలుపు తీ. రెండు నిమిషాలు పోతే అదే వస్తుంది బయటికి. మళ్ళీ తిందుగాని రామ్మా, ఆకలిస్తుంది నాకు. నా గురించి నువ్వేం కడుపు మార్చుకోకర్లేదు, తినే నువ్వు.